వ్యాపారం అంటే నిత్యం సవాళ్లతో కూడుకున్నది. అలాంటి రంగంలో హైదరాబాద్కు చెందిన పద్మాసని మాత్రం విజయ శిఖరాలను అధిరోహించింది. మహారాష్ట్ర ప్రత్యేక వంటకమైన వడాపావ్ను హైదరాబాద్ వాసులకు పరిచయం చేయాలని తలచింది. అనుకున్నదే తడవుగా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో వడాపావ్ మంత్రకు శ్రీకారం చుట్టింది. సొంతంగా పావు తయారు చేసి ప్రజల మన్ననలను పొందుతున్న వడాపావ్ మంత్ర భాగ్యనగర వాసుల ఆదరణ చూరగొంటోంది. ప్రతి ఒక్కరికి ఏదో సాధించాలనే తపన, పట్టుదల ఉంటాయి. కొందరు మాత్రం రకరకాల కారణాలు వెతుక్కుంటూ కాలం గడిపేస్తారు. కానీ 53 వయస్సులోనూ పని చెయ్యాలనే ఆసక్తి ఉంటే వయస్సు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు హైదరాబాద్కు చెందిన పద్మాసని. 2 పిల్లల సాయంతో స్పెషల్ వడాపావ్ మంత్రాను ప్రారంభించారు. ఆహార ప్రియుల అభిరుచికి తగినట్లు వడాపావ్ను రకరకాల రుచుల్లో అందిస్తూ అనతి కాలంలో అందరి ఆదరణ పొందారు. రుచి, శుచికి అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి పావు మంత్రాకు వస్తున్నారు. చిన్ననాటి నుంచే వంటల్ని విభిన్నంగా చేసే నైపుణ్యంతో ప్రస్తుతం ఎంతో మందికి ఉపాధి కల్పించే ఆదర్శంగా నిలుస్తున్నారు పద్మాసని. భర్త ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరగడం వల్ల హిందీ, ఆంగ్లం, తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, సంస్కృత భాషలు నేర్చుకున్నారు. అక్కడి సంస్కృతులు, వంటల్ని నేర్చుకుని దాన్నే వ్యాపారంగా మలుచుకున్నారు. పూణే నుంచి వచ్చాను. చాంద్రాయణగుట్ట, కేశవగిరి అని పాత బస్తీలో ఉంది కదండి, ఆ కొండపైన పుట్టి పెరిగాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మల్టీ టాస్కింగ్ చిన్నప్పటి నుంచి ఉందండి. పెళ్ళయింది 20 ఏళ్లకు. సంవత్సరం మాత్రం ఉద్యోగం చేశాను. చిన్నప్పటి నుంచి మనకేది ఇష్టమో అది చేయాలి అనేదే ఒక భావన అనమాట. 2019లో మా అబ్బాయి, నేను అంతా కలిసి ప్రాజెక్ట్ ఎలా చేయాలి అని అనుకున్నాము. నాకు అన్ని భాషలు తెలిసి ఉండడము, అన్ని సంస్కృతులు తెలియడము, అన్ని రుచులు కూడా బాగా తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చేద్దాము అనేసి అనుకున్నాము. మనము వడాపావ్ అక్కడికి తీసుకెళ్దాము అన్నాడు. అక్కడి నుంచి పావు తేలేము, అయితే ఇక్కడనే చేయడం మంచిది అని అనుకున్నాము. వ్యాపారం ప్రారంభించడానికి ముందే వడాపావులో భిన్నమైన ప్రయోగాలు చేసి ప్రత్యేకమైన రుచి వచ్చేలా చేశారు. నోటి మాట ద్వారానే వడాపావ్ మంత్ర అందరికీ తెలిసిందే. రెస్టారెంట్ ఇంటీరియర్ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దక్షిణ భారత వంటకాలన్నీ ప్రజలకు పరిచయం చేసేందుకు పంచసత్వ ఆహారశాలల్ని తీసుకురాబోతున్నామని పద్మాసని తెలిపారు. మాదాపూర్ 100 ఫీట్ రోడ్ లో చాలా మంచి స్థలం అనిపించింది. రెనోవేట్ చేసాము చాలా ఇన్నోవేషన్స్ తో. మ్యాంగో మస్టాని అని ఒక స్పెషల్ ప్రోడక్ట్ అన్నమాట. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెటీరియల్ కావాలి. పల్లి నూనెలోనే గోలించాలి. దాంట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ చేయమండి. అందువల్ల ఆ రుచి అట్లాగే మెయింటైన్ అయ్యి ఉంటుంది. మైదాతో చేస్తాము, తర్వాత గోధుమ పిండి కాంబినేషన్. అయితే దానిలో కెమికల్స్ వేయము. 90 ఇయర్స్ మా నాన్నగారు, అమ్మ 86. తిని కంఫర్టబుల్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్ తోనే నడుస్తున్నదండి ఇది. మేము అనుకున్న దానికన్నా మంచిగా తయారైందండి. ఒక VIP వడాపావ్ అని ఒకటి ఉంది, పన్నీర్ వడాపావ్ అని. ఆ విధంగా కుకింగ్ లో కూడా సరి అయిన పద్ధతిలో చేస్తూ వెళ్ళాలంటే పర్ఫెక్షన్కి దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్ కదండి. మన దగ్గరకు వచ్చాక లావు వాళ్ళు సన్న పెడతారు, సన్న వాళ్ళు లావు అవుతారు. పావు క్వాలిటీ ఎంత మంచిగా ఉండాలంటే దాని లోపల వేడి వేడి వడ పెట్టాలి. ఉక్కళ్ళ కోసం కూడా వడాపావ్ తయారవుతుంది. పావు భాజీ, దాబేలి చట్పటాగా, క్రంచీగా చాలా బాగుంటుంది దాబేలి. అందుబాటు ధరల్లోనే వడాపావును అందిస్తున్నారు. సొంతంగా పావు తయారు చేయడమే కాదు, వంటల్లో వాడే ప్రతి వస్తువు నాణ్యంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. వడాపావును ఎప్పటికప్పుడు వేడిగా వడ్డిస్తూ ఒకసారి రుచి చూస్తే చాలు మళ్లీ మళ్లీ వచ్చేలా వడాపావ్ ఉందని వినియోగదారుడు అంటున్నారు. The vada pav is good here. It is one of the best in this area. It is good ambience. I have frequently visited this place 2-3 times previously also. The poha is also good here. Bun maska, వడాపావ్, సాబుదానా వడ, ఇది మంచి ఉంటుంది. ఇక్కడ నీట్నెస్ కూడా ఉంది. హైదరాబాద్ వస్తే ఇక్కడ కంపల్సరీ వస్తా. Pav Mantra, this is the first time I am visiting this place. I go to different places here around because we require office snacks twice in a week, and I will generally go to different places with my friends also and colleagues also. And this is the first day and first time I have seen this place. This is very nice, really, and tasty. So soft. Poha also very nice and tasty one. Not so spicy and not one. It's a good one, and I suggest the people to come and have here. This is a nice one. And they bake their own paos, and because of that the taste is so fresh, and like I often come here in 2 or 3 days. You'll find me here anytime. 53 వయస్సులో సొంతంగా వ్యాపారం ప్రారంభించి పలువురికి ఉపాధి కల్పిస్తున్న పద్మాసని వడాపావ్ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం.